వెల్కమ్ బ్యాక్. విశాఖ ఎమ్మెల్సీ టెస్ట్లో ఉత్కంఠకు తెరదించింది కూటమి ప్రభుత్వం. హుందా రాజకీయాల కోసం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. దీంతో వారం రోజుల హంగామాకి తెరపడింది. మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే. వారం రోజులుగా రకరకాల ప్రచారాలు, ఎన్నో రకాల గాసిప్స్ వినిపించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటానికి ప్రధాన కారణమేంటి? అధికార పార్టీ వెనక్కి తగ్గేలా బొత్స ఏం చేశారు? వైసీపీ వ్యూహం ఫలించిందా? విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై క్లారిటీ వచ్చేసింది. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి నిర్ణయంతో టీ కప్పులో తుఫాన్లా తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఇక లాంఛనంగానే చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికకు 2 నామినేషన్లు వేశారు. ఇందులో ఒకరు మాజీ మంత్రి బొత్స కాగా మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీవుల్లా. ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తరువాత బొత్స ఎన్నికపై ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అనేక నాటకీయ పరిణామాలకు దారితీసింది. కూటమి పోటీ చేయొచ్చనే ప్రచారంతో వైసీపీ ఎంతో టెన్షన్ పడింది. తన ఓటర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అయితే తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు నామినేషన్ల చివరి రోజున టీడీపీ తాపీగా ప్రకటించడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి వైసీపీకి సెట్టింగ్ స్థానమైన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి పోటీపై తొలి నుంచి కూటమిలో తర్జన భర్జన కొనసాగింది. కేవలం 830 ఓట్లున్న ఈ స్థానంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇందులో వైసీపీకి చెందిన వారే సుమారుగా 550 మంది వరకు ఉంటారు. టీడీపీ మిత్రపక్షాలకు కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎమ్మెల్సీ గెలవాలంటే 300 మందిని సమీకరించాల్సి ఉంటుంది. దీంతో కూటమి నేతలు ఆలోచనలో పడ్డారు. అంతమంది మద్దతు కూడగట్టడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల పెద్ద కష్టమేమీ కాకపోయినప్పటికీ ఇలా పార్టీలోకి తెచ్చిన వారికి భవిష్యత్లో ఏదో రకమైన పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతో కూటమి వెనక్కి తగ్గింది. కొత్తగా నేతలను చేర్చుకుని తలనొప్పులు పెంచుకోవడం కన్నా ఒక్క ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు చెబుతున్నారు. సీఎం ఆదేశిస్తే ఎమ్మెల్సీని గెలిపిస్తామని ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ ప్రభుత్వానికి అవసరం లేని ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం అంత ప్రయాసపడటం ఎందుకని సీఎం భావించినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నుంచి విశాఖలో రాజకీయ వేడి మొదలైంది. కూటమి ప్రభుత్వం జోరు మీద ఉండటంతో వైసీపీ టెన్షన్ పడింది. తమ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో సీనియర్ నేత బొత్సను బరిలోకి దించింది. స్థానిక సంస్థల ప్రతినిధులే ఓటర్లుగా ఉండే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో చాలా మంది నేతలు పోటీకి సిద్ధమయ్యారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వ్యూహాత్మకంగా బొత్సను బరిలోకి దింపారంటున్నారు. బొత్స కాకుండా ఇంకే నేతను పోటీకి పెట్టినా కూటమి తప్పకుండా పోటీ చేసేదంటున్నారు వైసీపీ నేతలు. రాజకీయంగా అంగ అర్థబలాల్లో ఉత్తరాంధ్రలో బొత్సను మించిన వారు లేరు. 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న బొత్స అయితేనే కూటమిని తట్టుకోగలరని వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం వర్కౌట్ అయింది. అధినేత ఊహించినట్టుగానే ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న వెంటనే బొత్స రంగంలోకి దిగారు. ప్రధానంగా ఓటర్లు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ చేశారు. తన కుటుంబ సభ్యులు, అనుచరులను ఒక్కో మండలానికి ఇన్ఛార్జిగా పెట్టి ఓటర్లను వారి కుటుంబాలతో సహా క్యాంపులకు తరలించారు. అధికార పార్టీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేలోపే ఆ పార్టీకి ఓటర్లు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బొత్స. దీంతో కూటమి కూడా పునరాలోచనలో పడింది. విశాఖ ఎమ్మెల్సీ గెలిస్తే ప్రభుత్వానికొచ్చే ప్రయోజనమేదీ లేదు. కానీ ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశం కూడా వెనక్కి తగ్గేలా చేసిందంటున్నారు. మొత్తానికి దాదాపు నెల రోజులుగా ప్రతి సీన్ క్లైమాక్స్ లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్ ప్రశాంతంగా ముగిసినట్లయింది.